నిద్రలేవని వారు మళ్ళీ బ్రహ్మరాక్షసునే పుడతారు. తెలియక ఇబ్బంది పడాలి. చూశారా, పుడతారా బ్రహ్మరాక్షసులుగా? రండి, రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా? ఉన్నారు ఇప్పుడే. మనం ఎంత మంచిగా మాట్లాడినా మనం తప్పుగా అర్థం చేసుకుని మన మీద చాడీలు చెప్పి మనల్ని హింసిస్తుంటారే వాళ్ళందరూ రాక్షసులే. అది ఎంత దారుణంగా ఉంటుంది. దశరథ మహారాజు బాలకాండలో అశ్వమేధ యాగం చేసేటప్పుడు పుత్రకామేష్టి చేసేటప్పుడు మంత్రులను సేనాధిపతులను ఆదేశించాడు. అటువంటి బ్రహ్మరాక్షసులు వేదం జరుగుతున్నారు అక్కడ లంకాపట్టణం. సుందరకాండలో మహర్షి చెప్తారు, వాళ్ళు అత్యద్భుతమైనటువంటి పూజలు చేస్తుంటారు. కానీ వాళ్ళ పూజలన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే నిరంతరం స్వార్థ ప్రయోజనం మాత్రమే చేస్తాయి. నాలాంటి వాడు కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తాడు, కానీ నా స్వార్థానికి వినియోగించుకుంటున్న శక్తిని అంతా. ఎవరిని ఉంచాలి, ఎక్కడ అధికంగా లాభాలు తెచ్చుకోవాలి, ఎంత పొదుపు చేసుకుంటే బాగుంటుంది, ఎవరికి ఎలా ఎగ్గొడితే బాగుంటుంది, ఎవరిని ఎలా మాటలతో హింసిస్తే బాగుంటుంది, ఎవరిని ఎలా తన చేతులతో హింసిస్తే బాగుంటుంది, తన ఆలోచనలతో మోసం చేస్తే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళంతా కూడా బ్రహ్మరాక్షసులే. దానికే పనికొస్తుంది వాళ్ళు. అందుకే సుందరకాండ ఉపాసన కాండ. రావణాసురుడు వేదం చదువుకున్నాడు, సంధ్యావందనం చేస్తాడు, అతనికి పూజ తెలుసు, పూజ చేస్తాడు, ఇన్ని తెలిసి ఆచార భ్రష్టుడు అయ్యాడు. ఒక్కొక్కరు చేస్తారు, అన్నీ చేస్తారు, ఆచరించారు. వెంటనే రాక్షసుడు రావణాసురుడు బ్రహ్మముహూర్తం లేచాడు, పూజ చేసుకుంటాడు, అన్నీ తెలిసిన ఆచారం తెలుసున్నవాడు. కానీ ఇప్పుడేం చేస్తున్నాడు ఆచారాన్ని? లేచాడు అలా బ్రహ్మముహూర్తం లేస్తూనే నిద్ర లేవగానే అది పోయే కాలం వస్తే అలానే అంటున్నారు. ఎవరికైనా పోయే కాలం వచ్చినప్పుడు మనిషికి దుర్బుద్ధులు ఎక్కువగా వస్తున్నాయి. రావణాసుడికి అంతే. రావణాసుడు ఏం చేశాడు? నిద్ర లేవగానే సీతమ్మ తల్లి జ్ఞాపకానికి రాగానే అతనికి కామ ప్రచోదనం కలిగింది. వెంటనే అశోకవనానికి వెళ్ళాలనుకున్నాడు. కూడా ఇంత గొప్పగా చేసినటువంటి ఆచార భ్రష్టత్వాన్ని వాళ్ళ పోయే కాలానికి ఆలోచన. అలా లేచి గబగబా తల్పం మీద నుండి కిందికి దిగాడు. ఆ పుష్పక విమానంలో రావణాసురుడు కడుకునే తల్పం ఉన్న గదిలో అది తివాసి ఉంది. ఆ తివాసి మీద దాని మీద భూమండలం అంతా చిత్రించారు. దాని మీద చిత్రాలు పర్వతాల మీద ఉండేటువంటి చెట్లు చిత్రీకరించారు, చెట్లకున్న పువ్వులు చిత్రీకరించారు, పువ్వులలో ఉండే కేసరములు చిత్రీకరించారు. అలా చిత్రించబడినటువంటి తివాచి ఆ తలుపు కింద ఉంది. దాని మీద కాలు పెట్టి దిగుతున్నాడు. రావణాసుడే కాదు, మనము కూడా నిద్ర లేచినప్పుడు ఏం చేస్తాం? భూమికి నమస్కరించి నిద్ర లేవగానే మనం ఒకవేళ భూమి మీదనే పడుకున్నా నిద్ర లేవగానే ఖచ్చితంగా లేచి కూర్చొని భూమాతకి ఇలా చేతులు పెట్టి, ఎందుకంటే భూమాత మనకు ఎదురుగా పాదములతో ఉంటుంది కాబట్టి కుడి చేతి కుడి పాదం మీద పడుతుంది, ఎడమ చేతి ఎడమ పాదం మీద పడుతుంది. మన ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇలా మొక్కడం కాదు, ఇలా మొక్కాలి. ఏ పాదం మీదకి ఆ చేతి వెళ్ళిపోతుంది, ఆపోజిట్లో ఉంటుంది. అలా లేచి వెంటనే సముద్రవసనే దేవి పరమపస్తన మండలి అని చెప్పుకోవాలి. ఆ రకంగా ఆయన రావణాసురుడు దాని మీద భూమండలం అంతా తీసుకొచ్చి కూర్చుండబెట్టి, భూమాత అమ్మ, అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి శర్వాణి అని ఒక నామం ఉంటుంది. శర్వాణి అంటే మనిషి బ్రతకడానికి కావలసిన ఐశ్వర్యము, మనిషి బ్రతికేటప్పుడు సౌఖ్యములను అనుభవిస్తూ బ్రతకడానికి కావలసిన ఐశ్వర్యాన్ని రెండింటిని భూమిలో అమ్మవారిస్తుంది. కాబట్టి అవునయ్యా, ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉండదు మనకు? ప్రశ్నే. ఐశ్వర్యం మనకి ఎక్కడ ఉండదు? డబ్బులోంచి వస్తుంది మనకు. వ్యాపారం చేస్తే ఐశ్వర్యం వస్తుంది కదా. లక్ష్మి అనేది కాగితమా? 500 రోజులు లక్ష్మి కాదు, బంగారం లక్ష్మి, నాణ్యము లక్ష్మి. ఇలాంటివి ఉన్నాయి, కాగితం కాదు. మనం కాగితాన్ని విలువైస్తాం. లక్ష్మి ఎక్కడ వస్తుంది? భూమిలోకి వస్తుంది. ఎలా వస్తుంది? పంట పండించారు, లక్ష్మీప్రదం, ధాన్యం లక్ష్మీప్రదం. ఆ పంటను పండించి మళ్ళీ అమ్మేసుకుంటున్నాం.
ప్రతిదీ భూమిలోంచి వస్తుంది లక్ష్మీ. అటువంటి ఐశ్వర్యం మనము ఏది అనుభవించినా అది లక్ష్మీ స్వరూపమే. అందుచేత మనకు తల్లులు అటువంటి భూమి మీద కాలు పెట్టేటప్పుడు మనిషికి ఒక్కడికి మాత్రం ఒక నియమం ఉంది. పశు పక్షాదులకు ఆ నియమం లేదు. వాటికి బుద్ధి లేదు కనుక వాటికి తెలిసిన వరకు అవసరం లేదు. కానీ మనిషికి బుద్ధి అన్నది పరమాత్మ ఇచ్చాడు కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నీ అమ్మ మీద నువ్వు కాలు పెట్టి దిగుతున్నావు. పసితనంలో నీకు తెలియదు కాబట్టి అజ్ఞానం మన్నించండి. అమ్మ ఊళ్ళో పిల్లవాడిని పెట్టుకుని తన స్తన్యం ఇచ్చి వారిని పోషిస్తుంటే ఏమి తెలియని పిల్లవాడు అమ్మ మంగళసూత్రాలు చేత పట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు. మంగళసూత్రాలను పట్టుకుని ఆడదాన్ని ఏ స్త్రీని అపేక్షిస్తుందా? మంగళసూత్రాలు ఎవరు పట్టుకున్నా ఊరుకోరు. శ్రీమాత మంగళప్రదమైనటువంటిది స్త్రీకి మంగళసూత్రం. అలాంటి మంగళసూత్రాన్ని ఇంకొక స్త్రీ చేతి వేసి లాగినా ఊరుకోరు. అందుకే ఎవరైనా మనకు శుభకార్యానికి పిలిచినప్పుడు మనకు బొట్టు పెట్టడానికి వచ్చినప్పుడు తటాలను ఇలా పైకి తీసి పెడుతుంటారు కొందరు. అలా చేయకూడదు, తప్పు. అమ్మ మంగళగౌరి ఉంటుంది మంగళసూత్రం. వారు చేతితో కుంకుమ పట్టుకుంటే మనము తీసుకొని దాన్ని మనము పెట్టుకోవాలి తప్ప ఎదుటివారు. నేను చాలా కార్యాలను చూశాను, శుభకార్యాలలో పూజలలో చూశాను, వ్రతాలలో. అలా వస్తారు, అలా పెడతారు, చక్కగా వాళ్ళే పైకి లాగుతుంటారు, పెట్టేస్తుంటారు. అది దోషం. ఇలా చేయకండి దయచేసి. ఒకవేళ వాళ్ళు తెలియక చేసినా మీకు ఏ వరుస ఉంటే ఆ వరుస పెట్టి పిలిచి నేను పెట్టుకుంటానని చెప్పి తీసుకోండి, ఏ ఇబ్బంది లేదు. అది మంగళసూత్రం. గౌరీ మాత గౌరవించబడాలి తప్ప అగౌరవపరచకూడదు. రెండు, ప్రాణం పోయే వరకు కూడా మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టద్దు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీమాతలందరూ ఏ చిన్న గొడవ వచ్చినా నువ్వద్దు నీ తాళద్దని తీసి పక్కన పెట్టిస్తున్నారు. కొందరు రాత్రులు కూడా మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టి నిద్రిస్తున్నారు. ఇది దోషం, చాలా దోషం. తొందరగా నీకు అమంగళం జరగబోతుందని అర్థం. ఒక్కసారి మంత్రోచ్చరణతో జరిగినటువంటి సూత్రధారణను అలా ఎప్పుడు పడితే అప్పుడు తీసి పక్కన పెట్టేస్తే అది మహాదోషం. అందుకే పూర్వకాలంలో పెద్దలు మంగళసూత్రం పెరిగితే దాన్ని మళ్ళీ అల్లించుకొని భర్తతో వేయించుకున్నారు మెడలో తప్ప వారికి వారు వేసుకోలేదు. అలాంటి సూత్రాలను అలా ఒట్టి పెట్టించుకోకండి. మీరు పెట్టుకోవాలి. శుభప్రదం మీరైనా వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వారికి ఇవ్వండి. కుంకుమ చేతులు పట్టుకుంటూ వారు తీసుకొని పెట్టుకుంటారు చక్కగా. అది సాంప్రదాయం, అది గౌరవం, అది అలా ఆచరించాలి. కానీ స్త్రీ ఎవరు చేతి వేసినా ఊరుకోదు. అంటే సాంప్రదాయాన్ని తెలిసిన స్త్రీ అయితే ఊరుకోదు. సాంప్రదాయం తెలియని స్త్రీ అయితే ఇప్పుడు ఎప్పుడులాగానే ఉంటుంది. కానీ పిల్లవాడికి పాలు పట్టేటప్పుడు మాత్రం పిల్లవాడు సూత్రంతో ఆడుకుంటాడు. వీడు చిన్న పిల్లవాడు మన అమ్మ ఎలా ఊరుకుంటుందో అలా భూమాత కూడా మనం ఒక్కొక్కసారి చేసిన తప్పులను ఒకసారి దర్శించుకొని ఆత్మానందాన్ని పొంది ఆ స్త్రీ ఎప్పుడైనా త్రిమాతల స్వరూపం. ఆ మంగళ్యాన్ని ఎప్పుడైనా దేవగానే కమలకట్టుకోవాలి. మీరు అనవచ్చు, దేవగానే భర్త పాదాలు మొక్కాలి కదా అనవచ్చు. భర్తను కూడా కాపాడేది మంగళగౌరి కాబట్టి మంగళసూత్రాన్ని ముందు కళ్ళగట్టుకొని భర్త పాదాలు మొక్కి నిలబడేయడంలో అది తన ఇష్టం. ఆ రకంగా